ప్రభుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ. అందరికీ కూడా తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం అజ్ఞానాతిమిరాంధస్య విజ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము భగవద్గీత 2వ అధ్యాయంలో 55వ శ్లోకం ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. శ్రీ భగవానువాచ ప్రజాహతి యదా కామాన్ సర్వాన్ పార్థామనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞస్తద్యోచ్యతే. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ప్రజాహతి యదా కామాన్. ప్రజాహతి యదా కామాన్. ప్రజాహతి అంటే కనుక విడిచిపెట్టడము అని అర్థం అన్నమాట. యథా కామాన్, ఎప్పుడు కూడా. కామాన్ అంటే మనందరికీ తెలుసు, ఇంద్రియ భోగాలు, అదేవిధంగా కోరికలు, ఇవన్నీ కూడా యథా కామాన్. ఇవన్నీ కూడా సర్వాన్ పార్థ మనోపార్థ. ఓ పార్థ, ఓ పృథా కుమార, సర్వాన్ అన్ని రకాలైనటువంటి ఇంద్రియ భోగాలని వదిలిపెట్టి, అవి ఎలా వస్తాయి? ఈ యొక్క ఇంద్రియ భోగాలు, కోరికలన్నీ కూడా మనోగతాన్, మానసిక కల్పితములు. అవన్నీ కూడా అంటే మనసు కోరుకుంటుంది, అది కావాలి ఇది కావాలి అని అడుగుతూ ఉంటుంది. అలా మనసు అడిగినటువంటి అన్ని రకాలైనటువంటి కోరికలను కూడా ఎవరైతే కనుక విడిచిపెడతారో, ఆత్మన్యేవాత్మనా తుష్టః. ఆత్మ అంటే కనుక విశుద్ధమైనటువంటి ఆత్మస్థితిలో, ఏవా అంటే కనుక ఏంటి? నిశ్చయంగా. ఆత్మన విశుద్ధమైనటువంటి మనసు. ఎందుకంటే ఆత్మని ఒక్కొక్కసారి చాలా చాలా అర్థాలు ఉంటాయి. ఆత్మ అంటే కనుక ఆత్మ ఒక్కటే కాదు, ఒక్కొక్కసారి పరమాత్మని సూచిస్తుంది, ఒక్కొక్కసారి మనసును సూచిస్తుంది, ఒక్కొక్కసారి దేహాన్ని కూడా సూచిస్తుంది అన్నమాట మనకి. సో ఇక్కడ ఆత్మన అంటే రెండవసారి ఆత్మన అని వచ్చింది కాబట్టి దానికి అర్థం ఏమిటి? విశుద్ధమైనటువంటి మనస్సు చేత. తుష్టః. తుష్ట అంటే కనుక తుష్టి అంటే సంతృప్తి చెందినటువంటి వాడు. ఏమని పిలువబడతాడు? దోచ్యతే. దోచ్యతే అంటే కనుక చెప్పబడతాడు. తదా దోచ్యతే, తదోచ్యతే అన్నారు ఇక్కడ. అంటే ఎప్పుడు చెప్పబడతాడు. ఏమని చెప్పబడతారు? స్థిత ప్రజ్ఞ. స్థిత ప్రజ్ఞ, దివ్య స్థితిలో నెలకొని ఉన్నవాడు. సో కాబట్టి దీని యొక్క అనువాదం ఏమిటి? శ్రీకృష్ణ భగవానుడు పలికెను. ఏం చెప్తున్నారు ఆయన? ఓ పార్థ, మనుజుడు ఎప్పుడు మానసిక కల్పితములైన సర్వ కామములను త్యజించునో, మరియు ఆ విధముగా శుద్ధిపడిన మనస్సు ఎప్పుడు ఆత్మయందు తృప్తి చెందునో, అప్పుడు అతడు స్థిత ప్రజ్ఞుడు అని చెప్పబడును. సో ఈ యొక్క సెక్షన్ మనకి ఇప్పుడు మన భగవద్గీత 2వ అధ్యాయంలో 54వ శ్లోకం నుంచి ఇంకా 72వ శ్లోకం దాకా కూడా ఎవరి గురించి మాట్లాడుకుంటాము? స్థిత ప్రజ్ఞుల గురించే మాట్లాడుకుంటాం మొత్తం అంతా కూడా.
అర్జునుడు ఇంతకు ముందు శ్లోకంలో, నిన్నటి శ్లోకంలో చూసాం, ఆయన 4 రకాలైనటువంటి ప్రశ్నలు వేస్తారు. అసలు ప్రశ్నలు ఏంటి అని చెప్పి కనుక్కోవడానికి ముందు అసలు ఈ స్థితప్రజ్ఞుడు అంటే ఏమిటి అని చెప్పి మనం చూద్దాం. స్థితప్రజ్ఞుడు. సో, స్థితప్రజ్ఞ అనేటువంటిది చాలా అత్యున్నతమైనటువంటి స్థాయి అన్నమాట. సో, కానీ ఏంటంటే గనక మనకి ఎందుకు చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు అంటే గనక, మీరందరూ కూడా ఆ స్థాయికి రావాలరా అని చెప్పేసి అర్జునుడి ద్వారా మనందరికీ కూడా ఆయన చెప్తున్నారనమాట. ఈ స్థితప్రజ్ఞ అని అంటే కనుక ఏమిటి అంటే కనుక యొక్క సెల్ఫ్ రియలైజ్డ్ సోల్, ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి ఆత్మ. ఇంకో రకంగా చెప్పాలి అంటే కనుక వాళ్ళెవరు? జీవన్ముక్త. జీవన్ముక్త అంటే ఏమిటి? భౌతిక ప్రపంచంలోనే వాళ్ళు ఉన్నారు. కానీ ఏమిటి? వాళ్ళు ముక్తి. వాళ్ళు భౌతిక ప్రపంచంలోనే ఉంటూ భౌతిక ప్రపంచం యొక్క బంధనాల్లో నుంచి విడిపోయినటువంటి వాళ్ళు. ఎవరికైతే కనుక దివ్యమైనటువంటి చైతన్యం ఉంటుందో వాళ్ళు, ఎవరైతే కనుక సమాధిని పొందగలిగారో వాళ్ళు. సో వీళ్ళందరినీ కూడా ఏమంటున్నారు? స్థిత ప్రజ్ఞ అని చెప్పి చెప్తున్నారన్నమాట వీళ్ళందరినీ కూడా. సో మరి మనకు కూడా ఈ నేను ఇప్పుడు చెప్పినటువంటివన్నీ చెప్తే ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి వ్యక్తి, జీవన్ముక్త, అదే విధంగా దివ్య చైతన్యం కలిగినటువంటి వాళ్ళు, సమాధి పొందినటువంటి వాళ్ళు అంటే గనక, సో మనకు కూడా ఏంటి పదాలన్నీ కూడా వినడానికి చాలా బాగానే ఉంటాయి. కానీ వెంటనే మనకు కూడా సమాధి వస్తుంది, ఒక ప్రశ్న వస్తుంది అన్నమాట మనందరికీ కూడా. ఏమని వస్తుంది? వీళ్ళ లక్షణాలు ఏంటి? ఎక్కడుంటారు? ఎలా దొరుకుతారు? వీళ్ళని ఎలా గుర్తుపట్టాలి? ఎలా తెలుస్తుంది మనం ఆ స్థాయికి వెళ్ళామా లేదా అని? ఏదో భక్తి చేస్తున్నాం కొంచెం కొంచెం. కానీ మనం ఎక్కడున్నాం ఇంకా? ఎక్కడో ఉన్నామా? లేతే దగ్గరలో ఉన్నామా? ఎలా తెలుస్తుంది మనకి? తెలియాలి అని అంటే గనక అర్జునుడికి కూడా ఇదే రకమైనటువంటి సమస్య వచ్చింది. సో, కాబట్టి మనందరి తరపున అర్జునుడు ప్రశ్న వేశారు. ఏం వేశారు ఆయన? స్థితప్రజ్ఞ కా భాష? హ్మ్. ఏం భాష? స్థితప్రజ్ఞుడు ఏం భాష ఉంటుంది అంటే గనక, స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు, సామాన్యమైనటువంటి లక్షణాలు ఏమిటి? కిం ప్రభాషేత? ఏ విధంగా మాట్లాడతాడు స్థితప్రజ్ఞుడు? మాట్లాడడము అనంటే కనుక మామూలుగా మాట్లాడడం కాదు. ఎప్పుడు మాట్లాడడము? మనల్ని ఎవరైనా సరే చాలా పొగుడుతూ ఉన్నారు. అప్పుడెలా మాట్లాడతావు? మనల్ని ఎవరో చాలా నిందిస్తూ ఉన్నారు. అప్పుడెలా మాట్లాడతావు? ఎవరైనా మీ మీద ప్రేమ చూపిస్తూ ఉన్నారు. అప్పుడెలా మాట్లాడతావు? ఎవరో నీ మీద చాలా ద్వేషమంతా కూడా చూపిస్తూ ఉన్నారు. అప్పుడెలా మాట్లాడతావు? ఆ మాట్లాడడం కూడా ఎలాగా? లోపల ఎలా మాట్లాడుకుంటావు? లోపల నీ యొక్క భావన ఎలా ఉంటుంది? బయటికి ఎలాగ నీ యొక్క భావన వస్తుంది? ఇవన్నీ కూడా రెండవ ప్రశ్న. కిం ప్రభాషేత? సో, ఎలాగ మాట్లాడతారు? అంటే గనక ఇవన్నీ కూడా మాట్లాడడం అన్నమాట. ఒక్కసారి మనం బయట చెప్పకపోవచ్చు. బయట వాళ్ళతోటి మనం మాట్లాడకపోవచ్చు. లోపల మనం ఏదో అనుకుంటాం. లేదా తిట్టుకుంటాం, లేతే ఆనందపడతాం. అలా ఎందుకు చేశాడు? ఇలా ఎందుకు ఒక్కోసారి మనకు సంకోచం. కానీ లోపల లోపల మనకు వేరే రకంగా ఒక భావన ఉంటుంది. సో, కాబట్టి లోపల, బయట కూడా ఎలా ఉంటాడు స్థితప్రజ్ఞుడు అనేటువంటి వాడు? అతని యొక్క భావన ఎలా ఉంటుంది? ఆ! సుఖదుఖాలొచ్చినప్పుడు ఎలా ఉంటుంది? ఎవరైనా సరే పొగుడుతూ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? నిందిస్తూ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? సో, ఇది అర్జునుడి యొక్క రెండవ ప్రశ్న. ఇంకా మూడవ ప్రశ్న కిమాసిత? ఎలా కూర్చుంటాడు? కూర్చోవడం అంటే గనక మామూలుగా కూర్చోవడం, నుంచోవడం కాదు. ఎప్పుడైతే గనక ఇంద్రియార్థాలు మనల్ని లాగేస్తూ ఉన్నాయి. లాగేస్తూ ఉన్నప్పుడు మనం స్థిరంగా కూర్చునున్నామా? లేకపోతే ఇంద్రియాలు ఎప్పుడు పిలుస్తాయా? ఎప్పుడు అవకాశం వస్తుందా? వెళ్ళిపోదామా అని చెప్పి ప్రయత్నించడానికి రెడీగా ఉన్నామా? అది కూర్చోవడం అన్నమాట. అర్జునుడు అడిగినటువంటి కూర్చోవడం. ఇంద్రియాలు లాగుతూ ఉన్నప్పుడు, పట్టి లాగుతూ ఉన్నప్పుడు, మనం ఏదో కూర్చొని జపం చేస్తూ ఉన్నాం. మీకిష్టమైనటువంటి ఏదో గులాబ్ జామ్ ఏదో టేబుల్ మీద పెట్టారు. అప్పుడే మీ ఇంట్లో బోగా అంతా ఆఫర్ చేసి రెడీగా ఉంది ప్రసాదం. తినడానికి రెడీగా ఉంది. మీరు జపం చేస్తూ ఉన్నారు. మీరు కూర్చొనున్నారు. సో, ఆ గులాబ్ జామ్ గుమగుమలు మీకొస్తూ ఉన్నాయి. చాలా బాగుంది. అబ్బా! నాకిష్టం చాలా. మీరు చాంటింగ్ చేస్తున్న జపాన్ని పక్కన పెట్టి గులాబ్ జామ్ తినడానికి వెళ్లారా? లేకపోతే చాంటింగ్ అయిన తర్వాత తినగలిగారా? ఎంతవరకు ఆగగలిగారు? ఒక మాల వరకు ఆగగలిగారా? 2 మాలలు ఆగగలిగారా? 16 మాలలు కూడా ఆగిన తర్వాత తిన్నారా వెళ్లి? సో, ఇది కిమాసిత కూర్చోవడం. అంటే ఇంద్రియాలు లాగుతూ ఉన్నప్పుడు మీరు ఎలాగ కూర్చోగలిగారు? ఇంక నాలుగవ ప్రశ్న ఏ విధంగా నడుచుకుంటాడు? నడవడిక ఎలా ఉంటుంది?
అంటే కనుక ఇంద్రియాలు లాగుతూ ఉన్నప్పుడు మీ యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది? సో ఇందాక ఏమిటి? లాగుతున్నప్పుడు మీరేం చేయబోతున్నారు అనేటువంటిది. ఇప్పుడేంటి? ఏం చేస్తారు అనేటువంటిది ఒక రెస్పాన్స్ అన్నమాట. అది ఎలా ఉంటుంది అని చెప్పి. సో 4 రకాలైనటువంటి ప్రశ్నలు అడిగారు. సో ఈ 4 రకాల ప్రశ్నలకి సమాధానమే మొత్తము 71, 72 శ్లోకం దాకా మనం ఇదే చర్చించుకుంటాం. స్థితప్రజ్ఞుడి గురించే మనము వచ్చేటువంటి ఒక 10, 15 రోజులు ఇదే మనం చర్చించుకుంటాం స్థితప్రజ్ఞుడి గురించి. సో ఈ రోజు మనకి మొదటి ప్రశ్నకి సమాధానం అన్నమాట. సో మొదటి ప్రశ్న ఏంటి? కా భాష. సో అతని యొక్క సామాన్యమైనటువంటి లక్షణాలు ఏమిటి అనేటువంటిది మనము ఈ యొక్క స్థితప్రజ్ఞుడు. సో ఈ రోజు శ్లోకంలో మనం చూస్తాం. సో దానికి శ్రీకృష్ణ భగవానుడు సమాధానం చెప్పారు. ఏం చెప్పారు? ప్రజాహతి యదా కామ సర్వాన్ పార్థ మనోగతాన్. సో 2 రకాలైనటువంటి విషయాలు ఇక్కడ ఈ యొక్క శ్లోకంలో మనకి చెప్తూ ఉన్నారు. సో మొట్టమొదటిది ఏమిటి అని అంటే కనుక మనస్సు ద్వారా ఉదయించినటువంటి, మనస్సు ద్వారా వచ్చినటువంటి అన్ని రకాలైనటువంటి కోరికలను కూడా ఎవరైతే కనుక వదిలిపెట్టగలరో, అటు మొట్టమొదటి లక్షణం స్థితప్రజ్ఞుడి యొక్క మొట్టమొదటి లక్షణం ఏమిటి? మనసు ద్వారా జనితమైనటువంటి అన్ని రకాలైనటువంటి ఇంద్రియార్థములు లేకపోతే కోరికలు, ఇంద్రియ భోగాలను ఎవరైతే కనుక వదిలిపెట్టగలరో. రెండవది ఏమిటి? శుద్ధపడినటువంటి మనస్సు ఎప్పుడూ కూడా తనలోనే, ఆత్మలోనే తృప్తి పొందుతూ ఉంటుందో అప్పుడు స్థితప్రజ్ఞుడు అని అంటారు. 2 లక్షణాలు చెప్పారు ఇక్కడ స్థితప్రజ్ఞుడు. మొట్టమొదటి లక్షణం ఏమిటి? మనసు అవి కావాలి, ఇవి కావాలి అని చెప్పి కోరుకుంటుంది కాబట్టి మనసు అడిగినటువంటి ఆ రకమైనటువంటి అన్ని రకాల కోరికలను కూడా వదిలిపెట్టినటువంటి వాడు. రెండవది, మనసు శుద్ధి పడిన తర్వాత మనసు ఏం చేస్తుంది? ఎలా ఉంటారు కొంతమంది యోగులు? ఆత్మారామః. సో ఎలా వస్తుంది ఆ లక్షణం వాళ్ళందరికీ ఆత్మారామ అంటే? ఆత్మారామ లక్షణం ఎవరికి ఉంది? హైయెస్ట్ శ్రీకృష్ణ భగవానుడికి. ఆయనకి వేరే బయట నుంచి ఎక్కడి నుంచో ఆనందం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆనందం అంతా కూడా ఆయనలోనే ఉంది. అలాగే మనకు కూడా పరిశుద్ధమైనటువంటి స్థితిలో మనం కూడా సచ్చిదానంద విగ్రహమే. కాబట్టి మనకి కూడా స్థితప్రజ్ఞ స్థాయికి వెళ్ళిన తర్వాత ఆనందం కోసం మనం ఎక్కడ బయట వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఎవరో నాకు ఏదో ఒకటి తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరో తీసుకొచ్చి నన్ను పొగడాల్సిన అవసరం లేదు. ఆనందం అంతా ఎలా వస్తుంది? మనలోనే లోపల నుంచే ఎవరైతే కనుక తృప్తి పొందుతాడో, ఆ విధంగా ఆనందం లోపల నుంచే ఉన్నటువంటి దాని వల్ల తృప్తి చెందుతూ ఉంటాడో అతన్ని ఏమంటారు? స్థితప్రజ్ఞుడు అని చెప్పి చెప్తారన్నమాట. సో దీన్ని మనము చూడ్డానికి ప్రయత్నిద్దాం. శ్రీమద్ భాగవతంలో 5వ స్కందంలో ఒక అధ్యాయం వస్తుంది. సో ఆ అధ్యాయం ఏంటంటే కనుక జంబూద్వీప వాసులు. సో మనం అందరం కూడా జంబూద్వీపంలోనే ఉన్నాము. సో జంబూద్వీపవాసులు ఏం చేస్తారు? ఆ యొక్క స్వామిని ప్రార్థిస్తూ ఉంటారన్నమాట. స్వామిని ప్రార్థిస్తూ ఉంటారు. సో ఏమని ప్రార్థిస్తారు? చాలా చక్కటి శ్లోకం ఉంటుందన్నమాట. సో అదేంటో ఇప్పుడు చూద్దాం ఒకసారి. యస్యాస్తి భక్తిర్భగవత్యకించన సర్వై గుణైస్తత్ర సమాసతే సురా హరావభక్తస్య కుతో మహద్గుణా మనోరథేనా సతి ధావతో బహి. ఏం చెప్తున్నారు ఇక్కడ ఈ యొక్క శ్లోకంలో? యస్యాస్తి భక్తి భగవత్యకించన. భగవత్యకించన అంటే కనుక భగవంతుని యొక్క శుద్ధ భక్తులు ఎవరైతే కనుక చేస్తారో, సో వాళ్ళకి ఏమవుతుంది? యస్యాస్తి అంటే కనుక వాళ్ళందరికీ కూడా ఎవరైతే శుద్ధ భక్తి చేస్తూ ఉంటారు, శుద్ధ భక్తి అకించన అంటే కనుక ఎటువంటి మోటివేషన్ లేదు. భగవంతుడికి నేను ఇది చేస్తే కనుక అది రావాలి, ఇది కావాలని ఎటువంటి వాళ్ళకి మోటివేషన్ ఏమీ లేదు. ఎటువంటి ఒక కోరిక ఏమీ లేదు. అకించన భక్తులు ఎవరైతే కనుక ఆ విధంగా అకించన భక్తులు ఎవరైతే ఉంటారో
ఏమవుతుందంట వాళ్ళకి సర్వై గుణై, మొత్తం అన్ని రకాలైనటువంటి లక్షణాలు, మంచి మంచి లక్షణాలన్నీ కూడా తత్ర సమాసతేసురా, వాళ్ళలో ఆ మంచి లక్షణాలన్నీ కూడా వచ్చేస్తాయంట. ఎవరిలో ఉన్నటువంటి మంచి లక్షణాలు? సమాసతే సురా. సో దేవతలలో ఏవైతే గనక మంచి మంచి లక్షణాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క అకించన భక్తులలో ఆటోమేటిక్ గా అవన్నీ కూడా వచ్చేస్తాయంట. యస్యాస్తి భక్తి భగవత్యకించన. తర్వాత మళ్ళీ ఏం చెప్తున్నారు? హరావభక్తస్య కుతో మహద్గుణ. ఎవరైతే కనుక అభక్తులు ఎవరైతే కనుక ఉంటారో వాళ్ళు మహద్గుణ, కుతో మహద్గుణ, వాళ్ళలో ఎక్కడుంటాయి ఆ మంచి మంచి లక్షణాలన్నీ కూడా ఎక్కడుంటాయి వాళ్ళల్లో? ఎందుకు ఎక్కడుంటాయి అంటే కనుక వాళ్ళలో ఉండవు అని అర్థం. ఎందుకు ఉండవు? మనోరథేన సతిదావతోభి. వాళ్ళు ఎప్పుడు కూడా ఆ యొక్క మనస్సు చేత వాళ్ళు నడపబడతారు. సో దేవతల్లో ఏమేమి ఉంటాయి? మంచి మంచి లక్షణాలు ఏముంటాయి? ధర్మము, జ్ఞానము, వైరాగ్యము. దేవతలలో ఈ మంచి మంచి లక్షణాలన్నీ కూడా ఉంటాయి. ఈ లక్షణాలన్నీ కూడా ఎక్కడ ప్రకటితమవుతాయి? ఎవరైతే కనుక శ్రీకృష్ణ భగవానుడు ఆ యొక్క వాసుదేవుడి యొక్క అకించన భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఈ లక్షణాలన్నీ కూడా ప్రకటితమైపోతూ ఉంటాయి. ఇది ఒకవైపు. ఇంకొక వైపు చూస్తే కనుక ఎవరికైతే కనుక ఈ యొక్క భక్తి లేదో, ఎవరైతే భౌతిక పరమైనటువంటి కార్యాలలో వాళ్ళకి నెలకొని ఉన్నారో వాళ్ళలో ఎటువంటి మంచి లక్షణాలు కూడా ఉండవంట. అదేంటండి? కొంతమంది యోగా చేస్తున్నారు. ఈవెన్ కొంతమంది వాళ్ళు యోగా చేస్తూ ఉన్నా, ఆ తర్వాత వర్ణాశ్రమ పద్ధతి ప్రకారము వాళ్ళ యొక్క కుటుంబాన్ని, వాళ్ళ మీద ఆధారపడినటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళు పోషిస్తూ ఉన్నా, చక్కగా శక్త్యానుసారం పోషిస్తూ ఉన్నా, వాళ్ళలో ఈ మంచి లక్షణాలు ఉండవు. ఎందుకని ఉండవంట? వాళ్ళు దేని చేత నడపబడతారు వాళ్ళు? వాళ్ళ యొక్క మనోరథేనా, వాళ్ళ యొక్క మానసిక కల్పనల ద్వారా వాళ్ళు నడపబడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎవరి సేవలో ఉంటారు? భగవంతుడి యొక్క బహిరంగ శక్తి, మాయ యొక్క సేవలో వాళ్ళు ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళల్లో ఇంకా మంచి లక్షణాలు ఎక్కడ ఉంటాయండి? ఎవరు ప్రార్థిస్తున్నారు? జంబూద్వీప వాసులు ప్రార్థిస్తున్నారు. సో ఇన్ ఎసెన్స్ ఏంటంటే కనుక భక్తులలో, అకించిన భక్తులలో, దేవతలలో ఉండేటువంటి గొప్ప గొప్ప లక్షణాలన్నీ కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. కానీ అభక్తులకి వాళ్ళకి ఎంత మంచి భౌతిక పరమైనటువంటి అర్హతలు ఉన్నా, శక్తి సామర్థ్యాలు ఉన్నా వాళ్ళలో మంచి లక్షణాలు అనేటువంటివి ఉండవు. సో అదేంటండి ఎలా వస్తాయి ఇవన్నీ? ఎందుకు వస్తాయి అని అంటే కనుక మనకి భగవద్గీతలోనే స్వామి చెప్తారు. ఏం చెప్తారు? మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనఃషష్టానింద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. సో జీవులందరూ కూడా ఎవరు? నా యొక్క అంశలే. కానీ ఏంటంటే కనుక వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? స్ట్రగుల్ అవుతున్నారు, కుస్తీ పడుతున్నారు. దేంతో కుస్తీ పడుతున్నారు వాళ్ళందరూ కూడా? షష్టానింద్రియాని, 5 రకాలైనటువంటి ఇంద్రియాలు మనస్సుతోటి వాళ్ళు కుస్తీ పడుతూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు. సో ఆయన యొక్క భగవంతుడి యొక్క అంశలే కాబట్టి భగవంతుడిలో ఉన్నటువంటి గొప్ప గొప్ప లక్షణాలన్నీ కూడా మనలో వస్తాయి. ఎప్పుడు వస్తాయి? మనము పరిశుద్ధమైనటువంటి స్థాయిలోకి వెళ్ళినప్పుడు. ఎప్పుడైతే నవవిధ భక్తులు చేస్తామో ఏమవుతుంది? మన యొక్క హృదయం అనేటువంటిది పరిశుద్ధం అవుతుంది. చేతో దర్పణ మార్జనం. పరిశుద్ధమైనప్పుడు ఏమవుతుంది? మనకి తెలుస్తుంది, ఒక విషయం తెలుస్తుంది. ఏమిటి? మనకి శ్రీకృష్ణ భగవానుడితో ఉన్నటువంటి సంబంధం ఏమిటి? సంబంధ జ్ఞానం మనకు వస్తుంది. సంబంధ జ్ఞానమా అంటే గనక అందరికీ మనం పుస్తకాల్లో చదువుకున్నదే కాదు. రియల్ గా మనకి భగవంతుడితో ఉన్నటువంటి సంబంధం ఏమిటి? ఏ స్థాయిలో నేను గోలోక బృందావనంలో ఆయనకి సేవ చేసేవాడిని అనేటువంటి విషయం తెలుస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే కనుక మన నిజమైనటువంటి కృష్ణ చైతన్యము మనకి లభిస్తూ ఉంటుందన్నమాట. సో కృష్ణ చైతన్యం మనకి నిజమైనటువంటి కృష్ణ చైతన్యం మనకి లభిస్తూ ఉంటుంది. సో కాబట్టి ఏమవుతుంది? ఇటువంటి మంచి లక్షణాలన్నీ కూడా ఎవరిలో ఉన్నాయి? చైతన్య చరితామృతాలో చెప్తారు. హరిదాస్ ఠాకూర్ కి చెప్తారన్నమాట. సో హరిదాస్ ఠాకూర్ కి ఏమున్నాయంటే ఆ మంచి లక్షణాలు? చాలా టాలరెన్స్ ఉంది, క్షమాగుణం ఉంది, ప్రశాంతంగా ఉంటారు ఆయన, చాలా పెద్ద మనస్సు కలిగినటువంటి ఆయన, ఆయన చాలా గ్రేవ్, అంటే చాలా సీరియస్ గా ఉంటారని.
తర్వాత చాలా తీయగా మాట్లాడతారు. చాలా అందరు ఎవరైనా సరే ఆయన దగ్గరకు వస్తే గనక చాలా ప్లెజెంట్ గా వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. ఎప్పుడూ చాలా ఓపికతోటి ఉంటారాయన. సో, అందరిని కూడా ఆయన గౌరవిస్తూ ఉంటారు. సో, అందరి యొక్క మంచి కోసం ఆయన ఎప్పుడు కూడా పనులు జేస్తూ ఉంటారు. ఆయన యొక్క మనసులో ఎటువంటి భేదభావనలు గాని, లేకపోతే గనక 2 రకాలైనటువంటివి. ఆ భావనలు గాని ఏమీ కూడా ఉండవు. అంటే బయటకొకటి చెప్పేది, లోపల ఒకటుండేది అటువంటి భావన ఉండదు ఆయనకి. సో, పూర్తిగా ఆయన ఎటువంటి చెడ్డ గుణాలు లేకుండా ఉన్నారు. సో, ఇవన్నీ కూడా హరిదాస్ ఠాకూర్ యొక్క లక్షణాలనమాట. సో, ఎక్కడి నుంచొచ్చినియి ఆయనకి ఈ లక్షణాలు? అంటే ఒరిజినల్‌గా సోర్స్ ఏంటి? సోర్సు శ్రీకృష్ణ భగవానుడు. సో, కాబట్టి ఆయనకి అకించన భక్తులు ఎవరైతారో వాళ్ళందరికీ కూడా ఇవే మంచి లక్షణాలు, ఆయనలో ఉన్నటువంటి మంచి లక్షణాలు కూడా వాళ్ళందరికీ కూడా వచ్చేస్తాయన్నమాట. సో, ఎప్పుడైతే గనక భక్తులవుతారో ఆ లక్షణాలన్నీ కూడా మనం ఏం తెచ్చుకోక్కర్లా, కొని తెచ్చుకోక్కర్లా. ప ఏదో బలవంతంగా మనం ఆ విధంగా ప్రవర్తించాలి. నేను హంబుల్‌గా ఉండాలి, హ్యూమిలిటీతో ఉండాలి. సో, అని జెప్పేసి మనం ఏం తెచ్చుకోక్కర్లేదు ఆ లక్షణాలన్నీ. ఆటోమేటిక్‌గా మన యొక్క ప్రవర్తనే మారిపోతుంది. మన ప్రవర్తనే మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే గనక మన హృదయ పరివర్తన జరిగింది కాబట్టి. సో, అప్పుడు మనకి మారిపోతూ ఉంటుంది. సో, కాబట్టి ఎవరైనా సరే ఒక వైష్ణవుడిని, అవైష్ణవుడిని మనం తెలుసుకోవాలి అనంటే గనక ఎలా తెలుసుకోగలము? ఒకటే ఒకటి వాళ్ళ యొక్క ప్రవర్తన. వాళ్ళు చెప్పేటువంటి మాటలు కాదు. వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంది? వాళ్ళ యొక్క లక్షణాలేమిటి? అనేటువంటివి చూస్తే గనక మనకి అర్థమైపోతూ ఉంటుందన్నమాట. సో, ఇక్కడ అర్జునుడు అడిగినటువంటి ప్రశ్న ఇదే అన్నమాట. ఏమిటి అర్జునుడు అడిగినటువంటి ప్రశ్న? వాళ్ళ యొక్క సామాన్య లక్షణాలేమిటి? స్థితప్రజ్ఞుల యొక్క సామాన్య లక్షణాలేమిటి? అని అడిగారన్నమాట. సో, ఇప్పుడేమిటి కాబట్టి మనకేం చెప్తున్నారు ఈ యొక్క శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు? మనం కూడా ఆ యొక్క స్థితప్రజ్ఞ స్థాయికి వెళ్ళాలి అనంటే గనక మనోజనితమైనటువంటి సర్వవిధ కామములను కూడా మనము త్యజించాలి. సో, కాబట్టి కోరికలను వదిలిపెట్టేయాలన్నారు. అయితే అయిపోయింది. నేను రేపటి నుంచి ఇంకా ఏ స్వీట్స్ కూడా తినను. లేకపోతే గనక నేను రేపటి నుంచి అవి తినడం మానేస్తాను. లేకపోతే వీళ్ళతో మాట్లాడడం మానేస్తాను. సో, ఈ బట్టలు నేను అవి కట్టుకుంటాను. అవి చేసుకోను, ఇవి చేసుకోను. నాకు అదొద్దు, ఇది వద్దు అని జెప్పేసి మనం బలవంతంగా చెయ్యడానికి ప్రయత్నించకూడదు. ఎందుకు ప్రయత్నించకూడదండి? బలవంతంగా చేయడానికి ప్రయత్నిస్తే గనక ఏమవుతుంది? మనము కృత్రిమంగా చేయడానికి ప్రయత్నిస్తే గనక మనము ఏదో ఒక రోజు చి మళ్ళీ ఆపేస్తాం. మనము ఆపేస్తామనమాట వాటిలిని. ఏదో ఒక రోజు మళ్ళీ పడిపోతామనమాట. సో, ఒకసారి ఇలాగే జైమిని ఋషికి కూడా జైమిని ఋషి ఏమిటంటే గనక ఆయన వ్యాసదేవుల యొక్క శిష్యుడనమాట. వ్యాస భగవాన్ శిష్యుడు. సో, ఆయన శిష్యులకి ఆయన ఇలాగే ప్రవచనం ఇస్తూ ఉన్నారనమాట. ఇస్తూ ఉంటే గనక ఆయనేం చెప్పారంటే గనక, మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. వేరే స్త్రీలతోటది చాలా జాగ్రత్తగా ఉండాలి. సో, ఏమని చెప్తారాయన అనంటే గనక, వేరే స్త్రీలు మన తల్లి అయినా సరే, మన యొక్క సోదరి అయినా సరే, మన యొక్క కుమార్తె అయినా సరే, వాళ్ళతోటి మనము ఏకాంతంగా ఉండకూడదు. సో, ఎందుకంటే గనక ఇంద్రియాలు చాలా బలంగా ఉంటాయి. సో, కాబట్టి మనం తప్పు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళతోటి మనం ఎప్పుడు కూడా ఏకాంత ప్రదేశాల్లో, నిర్జన ప్రదేశాల్లో ఉండకూడదు అని చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్తారనమాట. సో, వెంటనే జైమిని ఋషి హ్యాండ్ రైజ్ చేస్తారు. గురుగారు నాకు అనుమానం అని చెప్పేసి. మీరు చెప్పింది బాగానే ఉంది. కానీ ఏంటంటే గనక మాకు ఇంత జ్ఞానం ఇచ్చారు మీరు. ఇంత వివేకం ఇచ్చారు. ఇంత తెలివితేటలు ఇచ్చారు. సో, మీ దయ వల్ల మాకింత విచక్షణ ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చినవి. ఇంద్రియ నిగ్రహం అంతా కూడా మాకు బాగా వచ్చింది. సో, ఇంతలా వచ్చిన తర్వాత మేమెక్కడ తప్పు చేస్తామండి ఇవన్నీ కూడాను. మీరు చెప్పింది అవన్నీ కూడా మామూలు వాళ్ళకి. మాకవన్నీ కూడా అవసరం లేదు అని చెప్పనంటారనమాట. సో, వ్యాసదేవులు వారు ఒక్క క్షణం సైలెంట్‌గా ఉంటారనమాట. సో, దీనికి నేను థియరీ చెప్తే కుదరదు. ప్రాక్టికల్‌గా చేసి చూపించాలి ఈయనకి అని చెప్పని అనుకుంటారనమాట. అనుకుని ఏం చేస్తారంటే గనక, ఓకే. ఓకే. సో, ఇప్పుడు టైం అయిపోయింది. నేను బదరికాశ్రమానికి వెళ్ళాలి. సో, అక్కడ ఉన్నటువంటి సీనియర్ ఎవరు ఆయన శిష్యుడికి జైమిని ఋషి కాబట్టి ఆయనకి ఆ బాధ్యతలు ఇస్తారు. ఆశ్రమ బాధ్యతలన్నీ కూడా జైమిని నువ్వు చూసుకుంటూ ఉండు. నేను అర్జెంట్‌గా బదరికాశ్రమానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్లి మళ్ళీ నేను వస్తాను అని చెప్పి ఆయన వెళ్ళిపోతారండి. సో, గురువుగారు ఏంటో అర్జెంట్ పనుందేమో, వచ్చిన తర్వాత నీకు సమాధానం చెప్తారు అని చెప్పి చెప్తారండి.
సో వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత గురువుగారికి అర్జెంట్ పని ఏమన్నా వచ్చిందేమో అని చెప్పేసి ఆయన అనుకుంటారు. సో ఆశ్రమ బాధ్యతలు అన్ని కూడా ఏవైతే అప్పగించారో అవన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. సాయంత్రం ఏమవుతుంది అని అంటే కనుక ఆ రోజు సాయంత్రం అయ్యేసరికి ఒక ఒక అమ్మాయి వస్తుందన్నమాట. చాలా అందంగా ఉంటుందన్నమాట. సో వస్తూ ఉంటే కనుక గజ్జెలు మోగుతూ గల్లు 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 అని మోగుతూ ఉంటాయన్నమాట. వస్తారు. జైమిని ఋషి మామూలుగా ఏంటంటే గనక ఆయనకి చాలా నిగ్రహము, విచక్షణ అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఆయన పరస్త్రీలని ఆయన డైరెక్ట్‌గా ఆయన చూడరనమాట. చూడకపోతే ఆయన జస్ట్ కింద చూస్తారు. మనిషి వచ్చారనుకోండి డైరెక్ట్‌గా చూడకపోతే గనక ఏం చేస్తారు వాళ్ళ యొక్క కాళ్ళు మాత్రమే చూస్తారనమాట. సో, అప్పుడు ఆ అమ్మాయి కాళ్ళు చూసి ఈవిడ అమ్మాయే అని అర్థమవుతుంది. మాటను బట్టి అర్థమవుతుంది. ఆవిడొచ్చి నేను రాత్రిపూట వచ్చానండి. రాత్రి అయిపోయింది ఇప్పుడు. ఇప్పుడు అడవిలో నేను ఒక్కదాన్నే ఉంటే గనుక ఏ క్రూర జంతువులో ఎవరో వచ్చి నన్ను ఏమైనా చేస్తారు. కాబట్టి నాకు రక్షణ ఇవ్వండి అని చెప్పని ఆవిడ అడుగుతుందనమాట. లేదు లేదు ఇది బ్రహ్మచారులు ఉండేటువంటి ఆశ్రమం ఇక్కడ. మా గురువుగారు చాలా స్ట్రిక్ట్‌గా చెప్పి వెళ్లారు. మా గురువుగారు కూడా లేరిప్పుడు. సో, కాబట్టి నిన్నిక్కడ ఉంచలేను. వెళ్ళిపోమ్మా నువ్వు ఇక్కడి నుంచి అని అంటారనమాట. సో, అప్పుడు ఆవిడ ప్రాధేయపడుతూ ఉంటుందన్నమాట. క్షమించండి నాకెక్కడా రక్షణ లేదు. దగ్గరలో ఏదో ఆశ్రమం గాని, ఇల్లు గాని ఏవి లేవు. సో, నా ప్రాణం పోతుంది. ఎలాగైనా రక్షించండి అని చెప్పని అంటారన్నమాట. ఈయన ఆలోచిస్తారు. అయ్యో పాపం అని చెప్పేసి ఆలోచిస్తారన్నమాట. ఆలోచించి అయితే ఒక కండిషన్ అయితేనే నేను ఒప్పుకుంటాను ఇక్కడ ఉండడానికి అంటారన్నమాట. ఏంటంటే గనక నీకొక గుడిసిస్తాను. చిన్న రూమ్ ఉంది అందులోను. ఆ రూమ్ లోపలికి వెళ్లి ఉండాలి. లోపల నుంచి నువ్వు తలుపు వేసేసుకోవాలి. తలుపు వేసేసుకొని ఎవరు పిలిచినా సరే పొద్దున్న దాకా నువ్వు తలుపు తీయకూడదు. ఈవెన్ నేను పిలిచినా సరే, నేను తలుపు తీయమ్మా అని చెప్పినా సరే నువ్వు తలుపు తీయకూడదు. ఈ కండిషన్ ఒప్పుకుంటేనే నేను తలుపు తీస్తాను. అదే నేనిక్కడ ఉండడానికి ఒప్పుకుంటాను అని చెప్తారు. చెప్తే గనక అలాగేనండి మీరెలా చెప్తే అలాగే చేస్తానంటే ఆ అమ్మాయిని ఒక గుడిసె చూపిస్తారు. గుడిసెలో తలుపు వేసుకుంటుంది. లోపలికి వెళ్ళిపోతుంది. సో, ఈయన జైమిని గారు ఇంకా ఆయన పనిలో ఆయన మర్చిపోతారు ఆ విషయం. మళ్ళీ ఆయన పనుల్లోకి ఆయన కూర్చొని మళ్ళీ ఆ ధ్యానం చేసుకోవడంలో ఆయన ఉద్యుక్తమవుతారు. కానీ ఏమైపోతుంది ఇప్పుడు, ఆ అమ్మాయి చాలా పాదాలు చాలా అందంగా ఉన్నాయి. పాదాలే చూసారాయన. పాదాలు చాలా అందంగా ఉన్నాయి. ఎంత బాగుందో అసలు ఈ అమ్మాయి ఏం చేస్తూ ఉందో, ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు గానీ, ఆ కాన్సంట్రేషన్ అవ్వట్లా. ధ్యానం అవ్వట్లే ఆయనకి. సో, ఏం చేస్తుందో ఈ అమ్మాయి, అమ్మాయి ఒక్కతే ఉంది గదా ఇక్కడ. సో, ఎలా ఉందో ఏంటో, అసలు కనుక్కుందాం ఎలా ఉందో ఏంటో, చాలా సేపు ధ్యానం జేయడానికి, కంట్రోల్ జేసుకోవడానికి ట్రై చేశారు గానీ అవ్వల. అప్పుడు ఆ అమ్మాయి దగ్గరికి బయటికి వెళ్లి అడుగుతారన్నమాట. "ఏమ్మా ఎలా ఉన్నావు? బానే ఉన్నాయా? అన్నీ బాగానే ఉందా? ఏం సమస్యలేం లేవు కదా?" "ఆ! ఏం లేదండి అంతా బాగానే ఉంది" అంతే. "ఒకసారి బయటికి రమ్మా నేను నీతో మాట్లాడాలి" అని చెప్పనంటారన్నమాట. సో, అంటే గనక ఆ అమ్మాయి అంటుంది, "అదేంటండి మీరే కదా తలుపు తీయొద్దన్నారు పొద్దున్న దాకా. రాత్రే వచ్చి మళ్ళీ మీరు తలుపు తీయమంటున్నారేంటి?" అని అంటుందన్నమాట. అంటే గనక, "లేదు లేదు కొంచెం అర్జెంట్ పనుంది నీతో మాట్లాడాలి రామ్మా బయటికి రా" అంటారన్నమాట. "లేదు లేదు మీరే చెప్పారు కదా! మీరొచ్చి తలుపు తీసినా సరే, తలుపు తీయమని చెప్పినా సరే తలుపు తీయొద్దన్నారు కదా! నేను తలుపు తీయను" అని చెప్తుంది ఆ అమ్మాయి లోపల నుంచి. చెప్తే గనక ఈయన బయటే ఉంటారు. ఈ అమ్మాయి తలుపు తీయట్లేదు. ఎలాగైనా సరే ఇంక ఆయనకి ఉండే కొద్దీ అమ్మాయి అలా చెప్పేసరికి ఇంకా ఎక్కువైపోయిందనమాట ప్రబలంగా ఆ కోరిక. ఎలాగైనా సరే అమ్మాయిని కలవాలి, చూడాలి అసలు ఆ అమ్మాయినని కోరిక ఎక్కువైపోయింది. ఇంకేం చేస్తారాయన ఆ పైన గుడిసె ఉంటుంది గదా! గుడిసె పై కప్పు మీదకెక్కేసి దానిలో అవి ఉంటాయి కదా! అవేవో ఉంటాయి కదా! అవన్నీ కూడా తీసేసి లోపలికి జంప్ చేసి దిగిపోతారక్కడికి. దిగిపోతారాయన. దిగిపోయిన తర్వాత అదేంటండి మీరిలా వచ్చేసారు? రావద్దన్నారు, బయటుండమన్నారు, తలుపేసుకోమన్నారు. మీరిలా వచ్చేసారంటే గనక అప్పుడు ఆయన అమ్మాయిని చూస్తారన్నమాట. చాలా అందంగా ఉంది. "అమ్మాయి నువ్వు చాలా బాగున్నావు. నేను నిన్ను పెళ్లి చేసుకోవచ్చా?" అని చెప్పని అడుగుతారన్నమాట. అడిగితే గనక అదో మీలాంటి గొప్ప వ్యక్తులు, ఋషులు, మునులు ఇంత మంచి ఉన్నవాళ్ళని నేను పెళ్లి చేసుకోవడానికి నాకేం ఇబ్బంది ఏమీ లేదు. కానీ నాది ఒకటే ఒక కండిషన్ అండి అంటారు ఆవిడ. ఏముంటుంది? ఏంటి చెప్పు ఏమైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానంటారండి. సో, అప్పుడు ఆవిడ అంటుందనమాట. "మీరు నన్ను దగ్గరలో ఉన్నటువంటి పెళ్లి చేసుకోవాలి కదా! దగ్గరలో ఉన్నటువంటి గుడికి తీసుకొని వెళ్ళాలి. సో, ఆ గుడికి తీసుకొని వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఏంటంటే గనక నన్ను మీరు వీపు మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్ళాలి. సో, రెండవ కండిషన్ ఏంటి అనంటే గనక మీ మొఖమంతా కూడా నల్లగా మీరు పెయింట్ లాగా ఏదో దాంతో పూసుకోవాలి" అనంటారు. జెమిని ఆలోచిస్తారనమాట. సో, మోసుకొని వెళ్ళడం అంటే గనక వెళ్ళిపోతాను. చీకట్లో కదా! ఎవరు లేరు. మొఖానికి రంగు పూసుకుంటే గనక ఏముందిలే అని చెప్పి ఆయన రంగు పూసేసుకుంటారు. రంగు పూసుకొని ఆ అమ్మాయిని ఎక్కించుకొని ఇంకా వెళ్తూ ఉంటారనమాట. సో, ఆ అమ్మాయి ఏం చేస్తుంది వీపు మీద గట్టిగా కొడుతూ ఉంటుందనమాట. ఆ అమ్మాయి కొడుతూ ఉంటుంది. ఫస్ట్‌లో ఏమవుతుంది మెల్లగా కొడుతుందావిడ. సో, ఏముందిలే తప్పదు బాధ మరి పెళ్లి చేసుకోవాలంటే తప్పదు గదా! ఇలాంటి చిన్న చిన్నవి అనుభవించాలి. తప్పదు కష్టపడాలి అని అనుకుని ఆళ్ళలా వెళ్తూ ఉంటారు. ఉండే కొద్దీ ఏంటంటే ఇక గట్టి గట్టిగా కొట్టడం మొదలెడుతుందన్నమాట ఆ అమ్మాయి.
సో ఒకసారి ఏమవుతుంది, ఇంకా చాలా గట్టి కొట్టేస్తుంది అనమాట, ఇంకా తట్టుకోలేడు అనమాట. తట్టుకోలేక ఏంటమ్మా ఇలా కొట్టేస్తున్నావు అని చెప్పేసి ఇలా కిందకి దింపుతాడు అన్నమాట. దింపితే చూస్తే అది ఎవరు, గురువు గారు వ్యాసదేవుడు. గురుగారు, అయ్యో గురుగారు మీరా అంటే, గురుగారు అంటే ఏంటి నల్ల రంగు ఏంటి, ముఖం ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు ఏంటి అంటే, క్షమించండి గురుగారు, నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. అప్పుడు వెంటనే మళ్ళీ చాలా పశ్చాత్తాపం, బాధ కలుగుతుంది అనమాట. నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను, క్షమించండి. సో నువ్వు అడిగిన ప్రశ్నకి ఇదే సమాధానము. సో మనకేంటంటే ఎంత విచక్షణ ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత తెలివితేటలున్నా, అటువంటి సమయం వచ్చినప్పుడు ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది రావడం చాలా కష్టము. సో కాబట్టి అటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళకుండా ఉండడమే మనకి మంచిది అని చెప్పేసి అక్కడ జైమిని ఋషికి వ్యాసదేవులు వారు ప్రాక్టికల్ గా ఈ విధంగా నిరూపించి చూపిస్తారన్నమాట. సో ఇది మనందరికీ కూడా ఒక పాఠం అన్నమాట. సార్ ఏం జరుగుతుందంటే, ప్రభుపాద్ గారు తన శిష్యులతో పాటు ఒక ట్రైన్ లో వెళ్తూ ఉంటారన్నమాట, కంపార్ట్మెంట్ లో వెళ్తూ ఉంటారు, వాళ్ళ శిష్యులు కూడా ఉంటారన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఆ కంపార్ట్మెంట్ లోకే, అంటే ఆ మొత్తం వీళ్ళకి కొన్ని సీట్స్ తీసుకున్నారు, కంపార్ట్మెంట్ అవన్నీ కూడా ఉన్నాయి. అవి ఉన్న తర్వాత ఏమైందంటే కనుక అక్కడికి ఒక కాలేజ్ అమ్మాయిలు అందరూ కూడా వచ్చారండి. వాళ్ళు కూడా వెళ్తున్నారు, ఎక్కడికి ఎక్స్కర్షన్ ఎక్కడికో వెళ్తున్నారు. సో శిష్యులు అయితే కనుక ఎక్కడో కంపార్ట్మెంట్లు ఎక్కడ మధ్యలో ఉన్నారు, మొత్తం చాలా మంది, ఎక్కువ మంది అమ్మాయిలే అన్నమాట. సో బయటికి ఎక్కడికి వెళ్ళినా, ఎటు చూసినా సరే ఇంకా అమ్మాయిలే కనబడుతుంది. సో అప్పటిదాకా ప్రభుపాద్ గారు ఆ పనులు ఈ పనులు చేసుకుంటూ ఉన్నారు, శిష్యులతో ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ అమ్మాయిలందరూ ఇంతమంది వచ్చారో, ప్రభుపాద్ గారు ఏం చేశారు, చాంటింగ్ బ్యాగ్ తీసుకుని జపం చేయడం మొదలుపెట్టారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ రామ. సో శిష్యులు కూడా చూసి, ఓ మనం కూడా జపం చేసుకోవాలి, గురుగారు మనల్ని కూడా జపం చేయమంటున్నారు, ఆయన చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేయాలని చెప్పి శిష్యులు అందరూ కూడా వాళ్ళ చాంటింగ్ బ్యాగులు తీసుకుని జపం చేయడం మొదలు పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ అయిపోయింది, అప్పుడు జర్నీ అయిపోయింది, బయటకు వచ్చారు అందరూ. వచ్చేసిన తర్వాత ప్రభుపాద్ గారిని అడుగుతారు అన్నమాట శిష్యులు, ప్రభుపాద్ మీరు అప్పుడు దాకా మాట్లాడుతూ ఉన్నారు కదా, సడన్ గా మీరు ఎందుకు అవన్నీ కూడా మాట్లాడడం ఆపేసి వెంటనే జపం ఎందుకు మొదలు పెట్టారు? ఎందుకంటే శిష్యులు ప్రభుపాద్ గారిని ఎంత క్షుణ్ణంగా ఉంటే కనుక ఆయన రాసిన చేసిన ప్రతి పని కూడా డాక్యుమెంట్ చేసేవారు అనమాట. ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా డాక్యుమెంట్ చేశారు. ప్రతిదీ కూడా గ్రంథస్థం అనమాట ప్రభుపాద్ గారి లైఫ్. సో అప్పుడు ప్రభుపాద్ గారు చెప్తారనమాట, సో ఇక్కడ ఇంతమంది అమ్మాయిలు వచ్చేసారు ఇక్కడ ఒకేసారి, వాళ్ళందరూ కూడా మనకి మాయ, వాళ్ళందరూ కూడా పురుషులకి స్త్రీ మాయ, స్త్రీకి పురుషులు మాయ. సో వాళ్ళందరూ కూడా మాయ కాబట్టి నేను రక్షించుకోవడానికి అని చెప్పేసి, నన్ను నేను రక్షించుకోవడానికి అని చెప్పేసి నేను భగవంతుడి యొక్క నామజపం యొక్క ఆశ్రయం తీసుకున్నాను, అందుకే నేను జపం చేస్తూ కూర్చున్నాను అని అంటారన్న. ప్రభుపాద్ గారే అలా చేస్తే కనుక ఇంకా మన పరిస్థితి ఏంటి చెప్పండి. ఉం. కాబట్టి సో ఈ యొక్క అట్రాక్షన్ అన్నమాట. ఉం. సో చాలా చాలా కష్టం అన్నమాట. స్థిత ప్రజ్ఞ అంటే కనుక చాలా ఏవో చిన్న చిన్నవి, గులాబ్ జామ్ తినడము, లేకపోతే బట్టలు కట్టుకోవడం, ఇవన్నీ కూడా చిన్నవి, ఒక లెవెల్. హయ్యెస్ట్ లెవెల్ ఏంటి, ఈ యొక్క పురుషులకి స్త్రీ అంటే మాయ, స్త్రీలకి పురుషుడు అంటే కనుక మాయ. దీని నుంచి తప్పించుకోవడం చాలా చాలా కష్టం అన్నమాట. సో కాబట్టి మనము ఆర్టిఫిషియల్ గా, కృత్రిమంగా దీని నుంచి రక్షించుకోవాలి మనల్ని అంటే కనుక అది చాలా చాలా కష్టము. మరి ఎలా అవుతుందండి, ఎలా బయటపడాలి దీని నుంచి అని అంటే కనుక మన ఆచార్యులు చెప్తూ ఉన్నారనమాట. సో చాలా సార్లు చెప్పుకున్నాం మనం, ఇది చాలా ఫేమస్ అన్నమాట ఈ యొక్క శ్లోక. ఎవరు, యమునాచార్య చెప్తారనమాట. యదా విధి మమ చేత కృష్ణ పాదార విందే నవరసధా నవ నవరసధామన్యురణం క్రతుం తదావధి భావనారీ సంగమే స్మర్యమానే భవతి ముకార విష్ణు నిష్ఠువానంచ. ఏం చెప్తున్నారు, యదావధి మమ చేత కృష్ణ పాదార విందే. ఎప్పుడెప్పుడైతే కనుక నేను కృష్ణుడి యొక్క పాద పద్మాల దగ్గర నా యొక్క మనస్సుని నేను ఉంచుతూ ఉన్నానో ఏమవుతుందంటే ఆయనకి నవనవరస ధామన్యుదం రంతం, కొత్త కొత్త రసాలు, కొత్త కొత్త ఆనందాలు అవన్నీ కూడా ఏమైపోతున్నాయి, నా మనసులోకి వచ్చేస్తూ ఉన్నాయి కృష్ణుడి యొక్క పాదాల దగ్గర నేను నా యొక్క మనసును ఉంచినప్పుడు. సో ఒక్కొక్కసారి అలా ఉంచినప్పుడు, ఎందుకంటే కనుక యమునాచార్య ఆ తర్వాత ఆయన సన్యాసం తీసుకుంటారు, కానీ అంతకు ముందు ఆయన ఒక రాజుగారి కింద ఉండేవారు అనమాట. మొత్తం ఇంద్రియ భోగాలన్నీ కూడా ఆయన అనుభవించారు. ఒక రాజుకి ఏవైతే ఉంటాయి ఇంద్రియ భోగాలని, ఒక రాజుగారు ప్రాక్టికల్ గా ఆయన యమునాచార్య. తర్వాత ఆయన అన్ని వదిలిపెట్టి మళ్ళీ సన్యాసం తీసుకుంటారు. సో ఆయన చెప్తూ ఉన్నారు, మామూలుగా సన్యాసి కాదు, ఎందుకంటే ఆయనకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఇంతకు ముందు, అత్యుత్తమమైన ఎక్స్పీరియన్స్ ఉంది.
సో కాబట్టి ఆయన చెప్తున్నారు తదావధి భావ నారీ సంగమే స్మర్యమానే. ఎప్పుడెప్పుడైతే కనుక నేను ఆ యొక్క స్త్రీ సంగమం గురించి నేను ఆలోచిస్తానో, ఆ యొక్క ఆలోచనలు వస్తాయో నాకు నా యొక్క మనసులో, ఏమవుతుందంటే ఆయనకి భవతి ముఖార శిష్టు నిష్టు వానంచ. ఏమవుతుందంట, ఆయన యొక్క పెదాలు మనకి ఏదైనా సరే ఒక చేదుగా ఉండేటువంటి వస్తువు, కాకరకాయ ఏదో ఒకటి తీసుకొచ్చి మన నోట్లో పెట్టారనుకోండి, మనం ఏముంటాం వెంటనే అని చెప్పి ఒక రకంగా మనము మన యొక్క ఆ పెదాలు అవన్నీ కూడా మనం విరుచుకుంటాం. చాలా ఒక్కొక్కసారి సరిగ్గా బాగా చేదుగా ఉన్న వస్తువు గాని, లేకపోతే కనుక సరిగ్గా రుచి లేనటువంటి వస్తువు గాని ఏమన్నా పెట్టారనుకో, వెంటనే మన ముఖం అంతా కూడా ఏమైపోతుంది, ఒక రకంగా వికార భావన చూపిస్తాం అన్నమాట మనం. సో ఆ విధంగా ఈయన ఏమంటున్నారు, ఎప్పుడైతే కనుక నాకు స్త్రీ సంగమం గురించి ఆలోచన వస్తే వెంటనే నా యొక్క పెదాలు ఆ యొక్క వికార భావనలు అవన్నీ కూడా మురిచిపోతూ ఉన్నాయి అని చెప్పి, అప్పుడు నేనేం చేస్తున్నాను, ఆ యొక్క ఆలోచన మీదే నాకు ఉమ్మేయాలనిపిస్తుంది. ఎప్పుడైతే చేదుగా ఉన్న వస్తువు మన నోట్లో పెట్టుకుని వెంటనే ఉమ్మేస్తాం కదా మనం. సో అలాగే నాకు ఆ యొక్క ఆలోచన వస్తేనే ఏమవుతుంది, మనసులో ఆ యొక్క ఆలోచన మీద నాకు ఉమ్మేయాలనిపిస్తుంది అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారనమాట. సో ఇది ఎలా వచ్చింది మరి ఆయనకి ఆ స్థాయి? అంతకుముందు అంత ఇంద్రియ భోగాలు అనుభవించినటువంటి వ్యక్తి, ఆయనకి ఈ స్థాయి ఎలా వచ్చింది? సో ఇంకోటి ఏమైంది, అంత జ్ఞానం ఉన్నా సరే జైమిని ఋషికి ఆ యొక్క ఎప్పుడైతే కనుక ఆ ప్రలోభం వచ్చినప్పుడు ఆయన తట్టుకోలేకపోయారు ఆయన. ఇక్కడ ఈయనకి భావన వస్తే, ఆలోచన వస్తేనే ఇక్కడ యమునాచార్యకి ఈ విధమైనటువంటి వికార భావన కలిగింది ఆయనకి. ఎలా జరిగింది ఇద్దరికి తేడా ఏమిటి? ఏమిటంటే కనుక మనం చెప్పుకున్నాం కదా, యస్యాస్తి భక్తిర్ భగవత్ యకించన. ఎవరైతే అకించన భక్తులు ఎవరైతే ఉంటారో, సర్వై గుణైస్తత్ర సమాసతే సుర. దేవతల్లో ఉండేటువంటి గొప్ప గొప్ప లక్షణాలన్నీ కూడా వాళ్ళలో వచ్చేస్తాయి. అప్పుడు ఏమవుతుంది మనకి రెండవ స్థాయి. రెండవ స్థాయి ఏమిటి, ఇక్కడ మన స్థిత ప్రజ్ఞల గురించి మాట్లాడుకుంటున్నాం. సో రెండవ స్థాయి ఏమిటి, స్థిత ప్రజ్ఞలు వాళ్ళు ఎక్కడ కూడా బయట ఆనందం కోసం వాళ్ళు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఆనందం అంతా కూడా లోపల నుంచే వాళ్ళకి వస్తూ ఉంటుంది. ఇక్కడ చెప్తున్నారు కదా మనకి యమునాచార్య చెప్తున్నారు, నవ నవ రస ధామన్యురంతం. ఎప్పుడైతే గనక కృష్ణుడి పాదపద్మాల మీద నా యొక్క మనస్సుని నేను ధ్యానంలో ఉంచానో, కొత్త కొత్త రసాలన్నీ కూడా వస్తున్నాయి, ఆనందం అంతా కూడా వస్తున్నాయి. ఆయన ఏమిటి, అఖిల రసామృత. మొత్తం ఆయన దగ్గరే మొత్తం అన్ని రకాలైనటువంటి రసామృతాలన్నీ కూడా ఆయన దగ్గరే ఉన్నాయి. అఖిల రసామృత మూర్తి. సోర్స్ ఆయనే, మొత్తం అన్ని ఆనందాలకి రసాలకి అన్నిటికీ సోర్స్ ఆయనే. సో కాబట్టి ఎప్పుడైతే కనుక మన యొక్క మనస్సుని ఆయన యొక్క పాదాల దగ్గర మనం కనెక్ట్ చేసుకున్నామో ఏమవుతుంది, ఆ రసాలన్నీ కూడా ఫ్లో మన మనస్సులోకి స్టార్ట్ అయిపోతాయి. అదే చెప్తున్నారు, నవనవ రస ధామన్యురంతం. కొత్త కొత్త రసాలన్నీ కూడా ఆనందంగా వస్తున్నాయి. సో ఎప్పుడైతే కనుక ఒరిజినల్ సోర్స్ నుంచి మనం ఆనందం తెచ్చుకుంటే కనుక ఏమవుతుంది, భౌతిక ప్రపంచం మాయ ద్వారా వచ్చేటువంటి యొక్క ఆనందం ఏదైతే ఉందో అదంతా కూడా ఏమైపోతుంది, మనకి వికార భావన వస్తుంది, ఇది వద్దు నాకు అని చెప్పి తీసి పక్కన పడేస్తాం. సో కాబట్టి మనం కూడా యమునాచార్య స్థాయికి వెళ్ళాలి అని అంటే కనుక ఏం చేయాలి, అకించన భక్తి. యస్యాస్తి భక్తిర్ భగవత్యకించన సర్వై గుణైస్తత్ర సమాసతే సురా. సో దేవతల్లో ఉండేటువంటి గొప్ప గొప్ప లక్షణాలన్నీ కూడా వచ్చేస్తాయి. హరావ భక్తస్య కుతో మహద్గుణ మనోరథేన సతిదావతోభి. సో అలా కాకుండా, నేను భక్తుడు కాకుండా ఎంత గొప్పగా నేను ఎన్ని మంచి పనులు చేసినా, అందరినీ కూడా నేను పోషించిన, గొప్ప గొప్ప దాన ధర్మాలు చేసిన, ఇంకా పుణ్యాలు చేసినా, ఏం చేసినా సరే అవన్నీ కూడా మన యొక్క మానసిక కల్పనల ద్వారానే, మనస్సు మీద ఆధారపడుతూ ఉన్నాము. ఆ మనసు అనేటువంటిది ఆ యొక్క బహిరంగ శక్తి మీద ఆధారపడి ఉంది కాబట్టి అప్పుడు మనకి ఎటువంటి మంచి లక్షణాలు కూడా వచ్చేటువంటి అవకాశము లేదు. సో కాబట్టి స్థిత ప్రజ్ఞ అవ్వాలి అని అంటే కనుక ఏమిటి, మనము కించన భక్తి చేయటం మొదలు పెట్టాలి. సో ఇప్పుడు మనకి లేకపోవచ్చు, కానీ మనం చేస్తూ చేస్తూ ఉంటే కనుక ఎలా అయితే గనక మన కొత్తలో చేదుగా ఉంటుంది, చెప్తారు కదా మనకి, తినగ తినగ వేము తీయనుండు. సో కొత్తలో ఎలా ఉంటుంది, మనకి వేపాకు తింటే గనక చేదుగా ఉంటుంది. సో అలాగే భక్తి కూడా మొదట్లో మనకి చేదు చేదుగా ఉంటుంది. సో కొన్నాళ్ళకి ఏమవుతుంది, తింటూ తింటూ ఉంటే కనుక, ఇంకొక ఎగ్జాంపుల్ అంటే ఉసిరికాయ, పెద్ద ఉసిరికాయ. పెద్ద ఉసిరికాయ వెంటనే మనం కొరుక్కుని తిన్న తర్వాత చేదుగా ఉంటుంది, చాలా చేదుగా ఉంటుంది. వాటర్ అది తాగితే కొంచెం తీయగా సేపు ఉంటుంది. తర్వాత నమిలి చూడండి ఎలా ఉంటుంది, కాసేపటికి తీయదనం తీయగా ఉంటుంది. మొదలవుతుంది. వాటర్ తాగితే ఇంకా తీయగా ఉంటుంది. కొంచెం వాటర్ తాగండి, ఆ తర్వాత ఇంకా చాలా తీయగా ఉంటుంది.
సో అలాగే భక్తి కూడా మనకి మొదట్లో కష్టంగానే ఉంటుంది. అయ్యో పొద్దున్నే లేవాలా, జపం చేయాలా, అయ్యో ప్రసాదమే తినాలా, ఇవన్నీ కూడా కష్టంగానే ఉంటాయి. కానీ కొన్నాళ్ళకి ఏమైపోతాయి, అవన్నీ కూడా మన యొక్క అంతర్గతం, అంటే మనలో ఒక పార్ట్ అయిపోతాయి అన్నమాట. అవి మనం చేయకుండా ఉండలేమన్నమాట. వేరే చేయమన్నా సరే ఆ ఆ ఆ, మనకి ఏవో ₹1,00,00,000 ఇస్తామన్నా సరే మనం వద్దండి అని చెప్పి వద్దు చేయడానికి ఒప్పుకోం అనమాట కొన్నాళ్ళకి. సో ఆ స్థాయికి వెళ్తాం. సో అకించన భక్తి, స్థిత ప్రజ్ఞ అవ్వాలి అంటే కనుక ఎలా సాధ్యమవుతుంది? కేవలం భక్తి చేయటం మూలంగానే సాధ్యమవుతుంది. సో ఇది మనకి స్థిత ప్రజ్ఞల యొక్క 2 లక్షణాలు. ఒకటి, భౌతికపరమైనటువంటి కోరికలన్నీ కూడా వదిలిపెట్టడము. రెండవది, ఇంటర్నల్ గానే లోపల నుంచే మనకి ఆనందంగా ఉండడం. ఎలా వస్తుంది లోపల నుంచి ఆనందం? అంటే మనలో ఏముంటుంది? అంత ఆనందం ఏముండదు. సో అది దాన్ని మనం ఎప్పుడైతే కనుక మన మనసుని కృష్ణుడి యొక్క పాదాలు, కృష్ణ పాదార విందే యథావది మమ చేత కృష్ణ పాదార విందే, సోర్స్ దగ్గర మనం కృష్ణుడి పాదాల దగ్గర కనెక్ట్ చేస్తే లోపల నుంచే మనకి బోల్డ్ ఆనందాలు రావడం మొదలు పెడతాయి అన్నమాట. సో ఇది ఈ రోజు నేర్చుకుందండి మనకి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ మీరు చెప్పినట్లుగా హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ హరే ప్రభు కృష్ణ. దండవత్ ప్రణామం ప్రభు. హరే కృష్ణ దండవత్ ప్రణామాలు. హరే హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ కృష్ణ. ప్రభుజీ దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ హరే మీరు కృష్ణ ప్రభుజీ చెప్పినట్లుగా దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ దండవత్ హరే ప్రణామాలు. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ మీరు